చక్రి గారి మరణం సినీ పరిశ్రమకే కాదు, యావత్ తెలుగు జాతికి, ఆయన మిత్ర బృందానికి, సమస్త సినీ ప్రపంచానికి చక్రి గారు ఇంత చిన్న వయసులో అర్థాంతరంగా ఎలాగ మనల్ని విడిచి ఆ భగవంతుల్లో లీనమైపోతారని నిజంగా అనుకోలేదండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప స్నేహపోతుడు, గొప్ప సంగీత దర్శకుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుల్లో చక్రి గారికి ఒక స్థానం ఉంది. ఆయనకు ఎరాను సృష్టించుకున్నాడు. ఆయన పూరి జగన్నాథ్ గారి సినిమాలతో ఆయన లైమ్ లైట్లోకి వచ్చి అనేక యూత్ ఫిల్మ్స్, అనేక సోషల్ ఫిల్మ్స్, అనేక సామాజిక చిత్రాలు, అనేక విప్లవ చిత్రాలు అన్ని రకాలుగా కూడా నేను చేయగలనని చేసి నిరూపించుకొని విజయవంతమై తనకంటూ ఒక ముద్రను ఏర్పరచుకొని ఈవేళ అర్థాంతరంగా మనల్ని విడిచి వెళ్ళిపోయాడండి. చిన్నప్పటి నుంచి అన్నా మీ సినిమా పాటలు నేను పాడుతూ కచేరీల్లో నేను పెరిగానన్నా, ఎప్పుడైనా సరే మీ సినిమాకి నేను సంగీత దర్శకుడు వహించాలన్నా అంటే కూడా మేము ప్రసాదాలు కలిసినప్పుడు నేను అనేవాడిని, చక్రి గారు మీరు దున్నుతున్నారు, మీరు దున్నండి, మీ దున్నుడు గడ్డు లేదు, అంత గొప్ప దర్శకుడు మీరు అని అన్న నేను ఈవేళ దున్నుతూ ఒక లైమ్ లైట్లో ఉండి అర్థాంతరంగా ఇలా చనిపోవడం అనేది చాలా ఏడిపోతుందండి. ఆయన మరణం చాలా తీవ్రంగా ఉంటుంది. మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తుంది. ఆయన భార్యకి, ఆయన పిల్లలకి, ఆయన మిత్రులకి అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాండి. సారీ మిత్రులు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us.